ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కవిత ప్రభావం ఎట్లా ఉండబోతుంది? బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, లేదా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రభావం, మోడీ రామాయణం ఏది మీకు? ఇవన్నీ పనికిరావండి. ఇట్ ఈస్ అ ఓట్ ఫర్ మోదీ అంతే. అంతే. ఈ కవితకి నేషనల్ సెక్యూరిటీ, ఓట్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ, ఓకే, ఓట్ ఫర్ ఇంటర్నేషనల్ అఫేర్స్, ఓట్ ఫర్ కల్చర్, ఓట్ ఫర్ హిందుత్వ. కేవలం మీ గెలుపు కోసం, బీజేపీ కొల కోసం మోడీని విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నట్టు. స్కీమ్స్ దగ్గరికి దగ్గరలో ఎవరు లేవు. ఏం ఫ్రీగా ఇస్తున్నారండి? 6 గ్యారెంటీలు కలిపితే ఎంత అయితే చెప్పు. వ్యాక్సిన్ ఫ్రీగానే ఇచ్చింది కదా. ఏమిచ్చింది? బస్సు ఎక్కిచ్చారు ఫ్రీగా మహిళల్ని. అదేందో మహాలక్ష్మి అంటే ఎంత నెలకి? 2500. 2500 మొదలు కాలేదు. ఇలా పైసలు ఇలా వేడికలు ఇస్తారు, కానీ ఎలక్షన్ల ముందర స్టంట్ కోసం ఒక నెల ఇస్తారు. పెన్షన్ పెంచుతా అన్నారు, గృహలక్ష్మి అన్నారు, మొదలు కాలేదు. కరెంటు మొదలు కాలేదు. కాళేశ్వరం అవినీతి మీద చేస్తామన్నారు, మొదలు కాలేదు. కాదు కూడా మొదలు. ఓకే, అవి కావు కూడా మొదలు. పక్కా నమ్మకం. ఎందుకంటారు అంటే దాంట్లో ఉన్న మతలబ్ అర్థమైతే లేదా? నాకు అది కాదు. మీరు ఎంతసేపు రాజకీయాలు మాట్లాడకండి. మీది 1,00,000 కోట్ల ప్రాజెక్టు మునిగింది. మీరు పోరాటం చేసేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మింగినది అని మీరు ఆరోపిస్తున్నట్టు. ఇప్పుడు నేను నిజామాబాద్ ఎంపీని, నేను ఎంత ఇన్సిస్ట్ చేస్తున్నా అన్ని ఛానళ్ళతోటి, కాళేశ్వరం మునిగింది ఎందుకు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతలేదు. ఓకే, చాలా మాట్లాడింది కదా కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్ మీద మాట్లాడినారు, కేసీఆర్ మీద మాట్లాడినారు. కాళేశ్వరం పోయింది కదా, కాళేశ్వరం ఎలక్షన్ల ముందర పోయింది కదా. ఇప్పుడు కూడా వేరు మంత్రులు వేరు, ఏంది మళ్ళీ వేరు. రాజకీయాలు ఎందుకండి? అలవాల్సిన అవసరం ఏంది? ప్రభుత్వం వచ్చినాక. ఓకే, ప్రభుత్వం వచ్చినాక పోవడం ఎందుకు? మంత్రులు పోయి మళ్ళీ పోయి పరిశీలించి ఏం తెలుస్తుంది? ఓకే, ఏం తెలుస్తుంది మంత్రికి? అది మీరు చెప్పే అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని మీరు చెప్పేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతారా? మీరు చెప్పేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతారా? సరే, ఇవన్నీ ఒక 4 ఛానల్లో 8 ఛానల్లో కలిసి ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధం లేదు. పార్లమెంట్ ఎలక్షన్ అన్నది నరేంద్ర మోదీ ఆయన చేసిన పని, ఆయన చేస్తున్న పని, ఒక విజను. దేశంలో ప్రధాని ఎవరు ఉండాలా, ఇలా క్యాండిడేట్ ఎవరు, రాహుల్ గాంధీయా, ప్రియాంక గాంధీయా, ఎవరు ఇలా క్యాండిడేట్, మల్లికార్జున్ ఖర్గే గారా, ఎవరు చెప్పాలి కదా. అక్కడ మోదీ గారు ఉన్నారు. మోదీ గారికి ఓటేద్దామా వద్దా అన్నది క్రైటీరియా, ఇంకేం లేదు. ఓకే.